స్పైస్జెట్ విమానాల్లో సాంకేతిక సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న దుబాయ్ వెళ్లాల్సిన ఫ్లైట్ కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ కాగా తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. చైనా వెళ్లాల్సిన స్పైస్జెట్ కార్గో విమానాన్ని మధ్యలోనే దారిమళ్లించారు పైలట్లు. వెనక్కి తీసుకొచ్చి కోల్కతా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. ఈ బోయింగ్ 737 కార్గో ఫ్లైట్ కోల్కతా నుంచి చైనాలోని చాంగ్క్వింగ్ వెళ్లాల్సి ఉంది. అయితే టేక్ ఆఫ్ అయిన తర్వాత విమానంలో వాతావరణ పరిస్థితులను తెలియజేసే వెదర్ రాడార్ పనిచేయలేదు. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు పైలట్లు. నిన్న ఒక్కరోజే 3 స్పైస్జెట్ విమానాల్లో టెక్నికల్ ఎర్రర్స్ ఏర్పడ్డాయి. 3 వారాల్లో మొత్తంగా ఇది 8వ ఘటన. దీంతో స్పైస్జెట్ ఎయిర్లైన్స్ పై సీరియస్ అయింది డీజీసీఏ. విమానాల్లో భద్రతా ప్రమాణాలు దిగజారడంపై వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది డీజీసీఏ. రైట్, స్పైస్జెట్ లో సాంకేతిక సమస్యలు తదనంతర పరిణామాలకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. కిషోర్, గత 18 రోజుల్లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 8 విమానాలు స్పైస్జెట్ కి సంబంధించినటువంటి 8 విమానాలలో ఇలాంటి సాంకేతిక లోపం వచ్చింది. ఒకటి నిన్న చూసుకున్నట్లయితే 150 మందికి సంబంధించినటువంటి ఒక విమానం స్పైస్జెట్ విమానం కరాచీలో ఆగిపోవడము, తర్వాత వెంటనే మరొక విమానం ముంబైలో గ్లాస్ బ్రేక్ అవడం వల్ల ముంబైలో ఆగిపోవడము. సో ఇలా ఇవాళ చైనాకి వెళ్లాల్సినటువంటి 737 కార్గో ఫ్లైట్ కోల్కతా నుంచి చైనాలోని చాంగ్క్వింగ్ వెళ్లాల్సినటువంటి విమానం కూడా పూర్తి స్థాయిలో ల్యాండ్ అయిపోవడం, టేక్ ఆఫ్ అయిన తర్వాత విమానం వెంటనే ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ల్యాండ్ అయిపోవడం. అంటే ఇవన్నీ సాంకేతికంగా లోపాలు కేవలం ఒక స్పైస్జెట్ లోనే ఎందుకు వస్తున్నాయి, స్పైస్జెట్ లో ఏమైనా నిర్లక్ష్యం వహిస్తున్నారా అంటే ప్రతి విమానం దానికి అంటే ఫ్లైటింగ్ ముందు వెళ్ళడానికి ముందు దానికి సంబంధించినటువంటి చెకింగ్స్ అన్ని ఉంటాయి. సో వాటికి సంబంధించినటువంటి పారామీటర్స్ ని స్పైస్జెట్ పాటించట్లేదు అన్నట్టు డీజీసీ వాటికి నోటీసులు ఇచ్చింది. సో దాదాపుగా 3 వారాల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాలి. ప్రయాణికుల భద్రత ప్రామాణికంగా విమానయాన సంస్థ నడపాలి. సో స్పైస్జెట్ కి సంబంధించి ఈ సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఎందుకు వీళ్ళని వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయొద్దు అనేటువంటి ఒక ప్రశ్న వేయడం జరిగింది. సో భద్రతా ప్రమాణాలు కనుక పూర్తి స్థాయిలో దిగజారినట్లయితే ఇంతకు ముందు కొన్ని కంపెనీలకు సంబంధించి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సో కొన్ని కంపెనీలు అయితే ఏకంగా భద్రతా ప్రమాణాలు పాటించకపోయినట్లయితే ఖచ్చితంగా వాటి లైసెన్స్ రద్దు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి డీజీసీ దీనిపైన చాలా తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. 3 వారాల్లో కనుక దీని ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇవ్వకపోతే లైసెన్స్ రద్దు చేసేటువంటి అవకాశం కూడా మనకు స్పష్టంగా కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్, వివరాలు అందించినందుకు.